ఆ అమ్మాయితో సెక్సువల్ డీలింగ్ పెట్టుకోగలడా? ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి కారు ఎక్కుద్దా? అసలు ఎమ్మెల్యే ఎవరు? ఆమెకి సంబంధం ఏంటి? ఈమె అప్పటికే భర్తతో గొడవపడి ఉండటం ఏంటి? ఆమెకు కొడుకుంటాం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆ అమ్మాయి తెలిసి చేసినట్టుగానే కనిపిస్తుంది. 5 సార్లు అబార్షన్ ఏంటి సార్? ఎక్కడైనా జరిగితే సరే ఒకసారి ఏదో బలవంతంగా చేశాడంటే నువ్వు ఇమీడియట్ గా కంప్లైంట్ చేయాలా? నువ్వు చదువుకున్న దానివి కదా, ఎంప్లాయ్ కదా, మరి నువ్వు ఆ రోజు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నావు? 5 సార్లు అబార్షన్ జరిగింది, మా ఇంటికి వచ్చాడు, మా ఇంటికి వస్తుండేవాడు, నన్ను కొట్టేవాడు, బలవంతంగా ఎలాగా కొట్టి బలవంతంగా నీతో సెక్సువల్ ఎంజాయ్మెంట్ చేయగలడా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ అమ్మాయి వైపు కూడా ఒక మహిళగా ఆ అమ్మాయిని మనం సపోర్ట్ చేయవచ్చు, కానీ అమ్మాయి చెప్తున్నటువంటి మాటల్లో కూడా అసంబద్ధంగా ఉన్నాయి. నేను రాత్రి అనుకోకుండా చూశాను ఆ వీడియో 11 గంటల ఆ ప్రాంతంలో ఫేస్బుక్ తిప్పేస్తా ఉంటే ఇది కనిపించింది. మీరు ఈ డిబేట్ పెడతారు నాకు తెలియదు, అప్పటికే మీ వాళ్ళు రేపు మార్నింగ్ డిబేట్కి రమ్మని చెప్పారు. నేను చూశాను కాబట్టి చెప్పగలను. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు దాచి మాట్లాడింది. ఒక ఆరోపణ చేయటానికి సరిపడా మెటీరియల్ ని ఆ అమ్మాయి తయారు చేసుకుని వీడియో ముందుకి ముఖానికి గుడ్డ కట్టుకొని వీడియో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇందాక మీరు ఒక వీడియో చూపించారు 21 రోజుల క్రితం. అక్కడ బెదిరిస్తుంది ఆ పేపర్ అతన్ని. ఆ పేపర్లో ఏదైతే వార్త రాశాడు, జనసమర్థులు రాశాడో బెదిరిస్తుంది. నేను చెప్పానా నువ్వు ఎందుకు రాశావు అని చెప్పి బెదిరిస్తా ఉంది. మరి అంత గట్స్ ఉన్నటువంటి అమ్మాయి అయితే మరి నాకు ఇవాళ అన్యాయం జరిగిందని నువ్వు ఎలా చెప్తావు? ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ పేపర్లో ఈ వార్త వచ్చింది, ఇది నిజం కాదు, ఇతను అబద్ధం రాశాడని చెప్పి చెప్పాలి కదా. నువ్వు అతన్ని బెదిరించడం ఏంటి, కొట్టడం ఏంటి మీ వాళ్ళు? కాబట్టి ఇన్ని కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఇదే ఫెయిర్ కేసు ఏం కాదు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలి. నేను అందులో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఆ ఎమ్మెల్యే కూడా తగదు. అయ్యా బాబు అరబోస్ శ్రీధర్, పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకొని కాపురం చేసుకో. ప్రజలు నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు, శాసనాలు చేసేటువంటి వ్యక్తిగా పంపించారు. ఇదేం పని అని నీకు? ఇదేం పని? ఆ అమ్మాయి భర్తతో విడిపోయింది అంటే నీకెవరో చెప్తే నువ్వు గ్యాలం వేస్తావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చేసినటువంటి తప్పులే. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి దీన్ని ఉపేక్షించరు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత పార్టీ పరంగా